ఖమ్మం రండి అని. అమ్మాయి ఎక్కడున్నాను, మీ ఊర్లో ఉన్నావా, ఓసారి చూపించు, లేదా నేను తీసుకొని వెళ్తాను, నిన్ను ఖమ్మం అంతా తిప్పుతాను, ఒకసారి రా తల్లి నాతో. మా తాతల నాడు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతుంది. ఏదో పెద్ద అభివృద్ధి జరిగినట్టు. అయినా ఇంత తెలివైన ఖమ్మం ప్రజలు మరలా వీళ్ళకి ఎలాగ ఓట్లేశారు అన్నది నాకు పెద్ద ప్రశ్న. మరలా ఆ తుమ్మల నాగేశ్వరరావు పేరు 34 సంవత్సరాల నుంచి వింటున్నాను నేను. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు ఎక్కడ చూసినా ఆయన పేరే, ఆయన ఫోటోయే. పాపం నాదే. బట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి చేస్తానన్నాడు రాహుల్ గాంధీ, నేను చెయ్యొద్దన్నా. నేను నా తప్పు ఒప్పుకుంటున్నా. కానీ ఎందుకు అంటే ఆ బట్టి విక్రమార్క మాట్లాడతాడే తప్ప కానీ పనులు చేత కాదు ఆయనకి. బాగా నడుస్తాడు. రాజశేఖర రెడ్డి గారు నడిచినట్టే ఆయన నడుస్తాడు, నేను ముఖ్యమంత్రిని అవుదామని. ఇక్కడ నడతలు కాదు, మాటలు కాదు, పనులు చేసి చూపించాలి. అంతవరకు ఎందుకు? సమగ్ర శిక్ష టీచర్స్ 19,360 మంది ఉన్నారు తెలంగాణలో. ముఖ్యమంత్రి కాకముందు తమ్ముడు రేవంత్ రెడ్డి వెంటనే నేను సంతకం పెట్టేస్తా, టీ తాగుతుండగానే అలాగా గంటకొక వాగ్దానం ఇచ్చాడు రేవంత్ రెడ్డి తమ్ముడైతే. రైతులైతే మరో 2 లక్షలు అప్పు చేసుకోండి, నేను తీర్చేది. ఆయనకన్నీ తెలుసు, తీర్చలేనని తెలుసు, అబద్ధం ఆడుతున్నాడని తెలుసు, మోసం చేస్తున్నాడని తెలుసు, అందరికీ చెవులో పువ్వు పెడుతున్నాడని తెలుసు. మేము అబద్ధాలు ఆడితేనే ప్రజలు మాకు ఓట్లేస్తారని ఆయన అన్నాడు. కానీ ఆయన అబద్ధాలు ఆపలేదు, మీరు వాళ్ళని నమ్మడం మానలేదు. మళ్ళా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో ఖమ్మం జిల్లా తరపున, కొత్తగూడెం తరపుని ఒక్క కాంగ్రెస్ సర్పంచ్ కూడా గెలకుంటా మీ సత్తా మీరు చూపించాలని నేను పిలుపునివ్వడానికి వచ్చాను. వినబడుతుందా నా మాటలు? వెనకని చూసారా? పిలుపుని మన్నిస్తారా లేదా? వాళ్ళ ఊర్లో పెళ్ళి అయితే మమ్మల్ని పిలుస్తాడండి, మా ఊర్లో పెళ్ళి అయితే మా ఇంటికి వస్తాడండి, 5,000 10,000 ఇస్తాడండి అని మొత్తం మీ జీవితాలన్నీ తాకట్టు పెట్టుకుంటారా? ఒకటి అర్థం చేసుకోండి, ఇప్పుడు రైతు బంధు ఇస్తానంటున్నారు. సూటిగా ప్రశ్న, ఈ మంత్రుల 5గురిని ఒకవైపు పెట్టండి, రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్కని, పొంగులేటి శ్రీనివాసులని, తుమ్మల నాగేశ్వరరావుని, ఇంకెవరెవరు, రేణుకా చౌదరి, వీళ్ళందరినీ ఒకవైపు పెట్టండి, నన్ను ఒకవైపు పెట్టండి. ఆ 10 మంది మంత్రులు నేను అడిగిన దానికి జవాబు చెప్పమనండి. ఆ 10 మంది మంత్రులు అడిగిన దానికి నేను జవాబు చెప్తాను. లైవ్ డిబేట్ పెట్టండి. ప్రతి ప్రశ్నకు, నేను అడిగే ప్రశ్నకు వాళ్ళు జవాబు చెప్పాలి. ఎందుకంటే వారిచ్చిన 6 వాగ్దానాల్లో ఏవి నెరవేర్చారు? రైతు బంధు మేము చెల్లిస్తున్నాం అన్నారు. కనీసం కేసీఆర్ టైంలో అయితే ఇదిగో 6 నెలలకు 5,000, సంవత్సరానికి 10,000 అని ఆయన దారుణంగా 7 లక్షల కోట్లు అప్పు చేసేనా ఆ రైతు బంధు టైంకి ఆయన వేసేసేవాడు. వీళ్ళకి అప్పు పుట్టట్లేదు. ఆల్రెడీ ఉన్న 7 లక్షల కోట్లకు వడ్డీ కట్టలేని పరిస్థితి. అయినా లోక్సత్తా ప్రెసిడెంట్, ఆయన పేరేది మర్చిపోయాం, జయప్రకాష్ నారాయణ, ఆయన మాట అంటాడు, మాటకి పెద్ద ఆయన, అప్పు చేసి పప్పు కూడని. నేనేమంటా, అప్పు చేసి పప్పు కూడు పెట్టడం పర్వాలే, ఎందుకంటే కనీసం పప్పేనా లేకపోతే ఉట్టు రైస్ ఎలా తింటారు? నేనేమంటానంటే అప్పు చేసి అప్పులు తీర్చుతున్నారు. ఇది 1,00,000 రూపాయలు అప్పు చేస్తున్నారు, మీకు 10,000 అప్పు తీర్చుతున్నారు. ఆ మిగతా 90,000 ఎక్కడికి వెళ్తుంది? ఆల్ ప్రాజెక్టులకు వెళ్ళిపోతున్నాయి, ఆల జోబీల్లోకి వెళ్తున్నాయి, ఆల కంపెనీలకు వెళ్తున్నాయి.
వాళ్ళు ఎంత ఆస్తిపరులు, 1000 కోట్లు ఆస్తి